కొడాలి నాని వీళ్ళ గురించి మాట్లాడాడు. కొన్ని పదాలు కూడా తూలారు. అప్పుడు అదేంటో ఒకసారి చూద్దాం. ఈ జిల్లాలో కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ కూడా శంకర్ జాతి నా కొడుకులు. ఇక్కడ ఉన్నటువంటి వంశీ గాడైతే తల్లికి మొగుడు. అసలు వీడి జీవిత చరిత్ర ఏంటంటే, వీడు మీరందరూ పరిటాల రవి అనుచరుడు అనుకుంటారు, కాదు. వీడు అసలుకి ఎవరి దగ్గర అనుచరుడిగా ఉన్నాడో, ఎవరి దగ్గర నుంచి పరిటాల రవికి ఇన్ఫార్మర్ గా పనిచేశాడో, తర్వాత పరిటాల రవి దగ్గరికి ఎలాగొచ్చాడో, తర్వాత పరిటాల రవి ఆస్తులను దోచుకొని గన్నవరంలో ఎలా మకం పెట్టాడో అన్నీ కూడా చెబుతాం. ఎందుకంటే ఇవన్నీ కూడా దివంగత నేత చమన్ ఎవరైతే పరిటాల రవీంద్రకి ముఖ్య అనుచరుడిగా సోదరుడిగా ఉన్నాడో, నాకు నాగుల మీరా గారికి ఇద్దరికి కూడా ఈ వంశీ గాడి చరిత్ర మొత్తం చెప్పాడు. వీడు భువనేశ్వరి గారిని ఎప్పుడైతే మాట అన్నాడో, వీడికి అప్పటి నుంచి భూమి మీద నూకలు చెల్లిపోయినాయి. వాడి బతుకే భయం అయినటువంటి బతుకు. వాడు పెద్ద బిల్డప్. ఏదో ఒక 3 కార్లు 4 కార్లు ఎస్కార్డు. వాడు 2009 నుంచి ఇప్పటి వరకు 14 సంవత్సరాలు ఎవరిని ఒకని చెంపదెబ్బ కొట్టింది కూడా లేదు వాడికి. అది పెద్ద రౌడీలాగా వాడు భోజిస్తాడు. వాడికి ఏంటంటే బలం బలగం తెలుగుదేశం పార్టీ. అది చూసి వాడు విర్రవీకి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చాడో వీడికి భయం పట్టుకుంది. రెడ్లీని సాగు కొడతారని, చంపేస్తారని పారిపోయినటువంటి పిరికి వెధవ. వీడు ధైర్యవంతుడు కాదు. ధైర్యవంతులు పార్టీలో ఉండే పోరాటం చేస్తారు. ఇప్పుడు పైన ప్రతి ఒక్కరు కూడా ధైర్యవంతులు పార్టీలో ఉండే పోరాటం చేస్తాం. వాడి పిరికి సన్యాసి కాబట్టికి అవాళ ఉదయం చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు రమ్మన్నారు. సుజనా చౌదరి గారు వస్తే ఆయనతో పాటు నెల్లూరు దాకా వెళ్ళాడు. అక్కడి నుంచి డైరెక్ట్ తాడేపల్లి ప్యాలెస్ వెళ్ళాడు. అంటే వీడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 3 నాయకుల చుట్టూరు తిరిగినటువంటి పిచ్చి కుక్క వీడు వంశీగాడు. కాబట్టికి ఇలాంటి కుక్కల్ని ఇందాక దేవినేని ఉమా గారు చెప్పాడు, 2024లో ఈ పిచ్చి కుక్కలు 2 ఓడిపోతాయని. అంటే నా మీద కేసు పెట్టాడు. అదే అయితే